హలో టెస్టర్స్. ఇప్పుడు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో మేజర్గా అందరు నౌకరీ నుంచి సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పొజిషన్లో లింక్డ్ఇన్ నుంచి ఏమైనా జాబ్స్ ఉంటాయని చెప్పి చూస్తూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో నేను ఏంటంటే లింక్డ్ఇన్ యొక్క జాబ్స్ రియాలిటీ ఏంటని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే లింక్డ్ఇన్ ఓపెన్ చేశారో మీకు చాలా జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీకు లింక్డ్ఇన్లో మటుకి జాబ్స్ ఫుల్గా ఉన్నట్టు జాబ్ ఓపెనింగ్స్ హెచ్ఆర్స్ నుంచి లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఎవరు పడితే వాళ్ళు హెచ్ఆర్స్ అవ్వాల్సిన పని లేదు. ఏ డిజిగ్నేషన్ ఉన్నా కానీ వాళ్ళు జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టే పోస్టులు అనేది చూపిస్తా చూడండి. మాన్యువల్ టెస్టర్ విత్ రిమోట్ ఆపర్చునిటీ అంట. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, మాన్యువల్ టెస్టర్ విత్ రిమోట్ ఆపర్చునిటీ అంట. అసలు జాబ్సే లేవురా, తక్కువ ఉన్నాయి అంటే మాన్యువల్ టెస్టర్ అంట ప్లస్ రిమోట్ ఆపర్చునిటీ అంట. సో ఇక్కడ మనకి చూస్తే దీనికి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు. సో చూడండి, కామెంట్స్ 1539 కామెంట్స్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ 1539 కామెంట్స్. ఇక్కడ 1539 కామెంట్స్. ఇక్కడ చూస్తే అందరూ ఏమని ఇస్తారు వాళ్ళ ఈ పోస్ట్లో చూస్తే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వరు. జస్ట్ పోస్ట్ పెట్టేసి ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి అంటారు. సో వాళ్ళ రీచ్ కోసం అనమాట. సో అందరూ ఇంట్రెస్ట్ అని చెప్పి పెడతారనమాట. ఓకే, ఇంట్రెస్ట్ అని చెప్పి పెడితే ఓకే. సో ఇలాగా వాళ్ళకి టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇంత మేబీ నిజంగా ఒకవేళ ఉన్నా కానీ ఎన్ని జాబ్ పోస్టులు ఉంటాయి అక్కడ జెన్యున్గా ఆ కంపెనీకి లేకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి. సో ఎంతమంది రెస్పాండ్ అయితే వాళ్ళు ఎంతమందిని కాంటాక్ట్ అవుతారు ఇంట్రెస్టెడ్ అని ఉన్న వాళ్ళని. ప్లస్ అసలు ఎన్ని రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ మనకి ఇంత లెవెల్లో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ పోస్టులకి మీరు రెస్పాండ్ అవ్వకపోవడమే కరెక్ట్ అనమాట. ఓకే, మరి లింక్డ్ఇన్ నుంచి నేను ఎలా జాబ్ సంపాదించాలంటే, లింక్డ్ఇన్ నుంచి మీరు జాబ్ సంపాదించాలంటే ఇలాంటి పోస్టులు చూస్తే ఆ పోస్టులు స్కిప్ చేసేయండి. దాని కింద కామెంట్లు పెట్టాలి, ఏమైనా ఈమెయిల్ ఇస్తే వాళ్ళకి మెయిల్స్ పంపించటాలు. ఓకే, ఇలాంటి టైం వేస్ట్ అనేది చేయొద్దు అనమాట. వాళ్ళకి కనెక్షన్లు పంపి కమెంట్లో పింగ్ చేయటాలు ఇవన్నీ టైం వేస్ట్ అనమాట. ఓకే, సో ఇలాంటివి చేయకుండా లింక్డ్ఇన్ నుంచి జాబ్ ఎలా సంపాదించాలి అంటే, సో టూ స్టెప్స్ అనమాట. మన కింద జాబ్స్ అని చెప్పి ఉంటుంది అనమాట. లింక్డ్ఇన్లో జాబ్స్ అని ఉంటుంది. అక్కడ టెస్టింగ్ అని చెప్పి కానీ సెలీనియం అని చెప్పి కీవర్డ్స్ సెట్ చేసి ఫిల్టర్స్ పెట్టుకోండి. మీకు హైబ్రిడ్ మోడ్ కావాలా లేకపోతే లొకేషన్ ఏది కావాలని చెప్పి ఫిల్టర్ పెట్టుకొని చూస్తే కొన్ని జాబ్ పోస్టులు అనేవి వస్తాయి. సో జాబ్ పోస్ట్లో మీకు ఏదైతే స్కిల్కి సంబంధించి ఉన్నాయో ఆ పోస్ట్ ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది అనమాట. వాళ్ళ వెబ్సైట్ నుంచి కనుక అప్లై చేస్తే మీకు ఆ పర్టికులర్ ప్రొఫైల్ కనుక సెట్ అయితే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, సో అక్కడ మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ కాల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ జాబ్ పోస్ట్ కనుక నిజమైతే. ఓకే, ఇలాంటివి అయితే కనుక ఖచ్చితంగా ఫేకే అనమాట. ఇది ఇక్కడ ప్రొఫైల్స్లో ఏ అయితే పోస్టులు చేస్తారో మెంబర్స్, ఓకే, అలాంటివి మ్యాక్సిమం ఫేకే ఉంటాయి. అలాంటి వాటికి అసలు రెస్పాండ్ అవ్వద్దు. ఓకే, జాబ్ పోస్ట్లకు వెళ్ళిపోయి ఆ పర్టికులర్ కంపెనీ వెబ్సైట్ నుంచి ఏమైనా జాబ్లు పడితే అక్కడి నుంచి అప్లై చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే జాబ్ అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఓపెన్ టు వర్క్ అనే ప్రొఫైల్ స్టేటస్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ జాబ్ పోస్ట్ చేసిన అతను ప్రొఫైల్ స్టేటస్ ఓపెన్ టు వర్క్ అంట. వాడు వేరే వాళ్ళ కోసం జాబ్స్ ఇస్తున్నాడు. ఓకే, సో చూడండి ఎలా ఉందో. సో నెక్స్ట్ ఎవరైతే జాబ్ సెట్ చేస్తున్నారో కంపల్సరీ ఓపెన్ టు వర్క్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఓపెన్ టు వర్క్ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే హెచ్ఆర్స్, ఓకే, హెచ్ఆర్ అనే కీవర్డ్ అనేది సెట్ చేసి ఓకే ఆ పర్టికులర్ లొకేషన్ మీకు ఏ లొకేషన్లో అయితే జాబ్ సెట్ చేస్తున్నారో ఆ లొకేషన్ హెచ్ఆర్స్ లేకపోతే టాలెంట్ ఎక్విజిషన్ అని చెప్పి సెట్ చేసి అందరికీ కనెక్షన్ రిక్వెస్ట్లు, ఓకే, రిలవెంట్గా ఉన్న స్కిల్స్ మీ స్కిల్స్ రిలేటెడ్ హెచ్ఆర్స్ ఎవరైతే హైర్ చేస్తున్నారో ఓకే వాళ్ళందరికీ కనెక్షన్ రిక్వెస్ట్లు పెట్టండి. ఓకే, కనెక్షన్ రిక్వెస్ట్లు పెట్టి ఓకే వాళ్ళు ఏ అయితే పోస్టులు చేస్తున్నారో ఓకే అది ఒకసారి చూసి వాళ్ళు ఇలాగ చేయటం వల్ల మీకు ఏంటంటే మీరు న్యూగా కనెక్షన్ పెట్టుంటారు. ప్లస్ వాళ్ళు ఏదైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో మీరు ఓపెన్ టు వర్క్ స్టేటస్ పెట్టారు కాబట్టి మీకు వాళ్ళు డైరెక్ట్గా కమెంట్స్లో ఆపర్చునిటీ గురించి పింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఓకే, కమెంట్స్లో డైరెక్ట్గా హెచ్ఆర్సే పర్టికులర్ ఆపర్చునిటీ ఉంటే ఇంట్రెస్టెడా కాదా, ఓకే మీ డీటెయిల్స్ పంపండి అని చెప్పి
కమెంట్స్‌లో మెన్షన్ చేస్తా ఉంటారు. సో, ఇలా వస్తే 95% జెన్యూన్ ఓపెనింగే అనమాట. ఓకే. తర్వాత మీరు ప్రొఫైల్ ఫిల్టర్ అయ్యిద్దా లేదా? ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారా లేదా అన్నది ఇంకా మీ స్కిల్స్, అక్కడొచ్చిన ప్రొఫైల్స్ కౌంట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా? సో, ఇలాగా ఓకే. సో, ఏ పోస్ట్‌లు పడితే ఆ పోస్ట్‌లు మీరు బ్లైండ్‌గా ఫాలో అవ్వటం గాకుండా, సో, ఇక్కడ మేజర్‌గా కంక్లూజన్ ఏంటంటే 2 కంక్లూజన్స్ అనమాట. ఒక కంక్లూజన్ వచ్చేసి మీరు జాబ్స్ సెర్చ్ చేసి కంపెనీ వెబ్‌సైట్ నుంచి అప్లై చేయటం ఒక పద్ధతి. రెండో పద్ధతొచ్చేసి ఓపెన్ టు వర్క్ స్టేటస్ పెట్టుకొని హెచ్ఆర్స్‌కి, టాలెంట్ అక్విజిషన్ పీపుల్‌కి మీ రిలవెంట్ స్కిల్స్‌తో కనెక్షన్స్ పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ వస్తే దానికి రిప్లై ఇయ్యటం అనేది రెండో పద్ధతనమాట. ఈ 2 పద్ధతుల్లో మాత్రమే లింక్డ్ఇన్ నుంచి మీరు జాబ్ సంపాదించడం అనేది జరిగిద్ది. ఇలాంటి పోస్ట్ వల్ల కాదనమాట. ఓకే. సో, ఎంతమంది ఇలాంటి పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేశారు. ఓకే. ఇంట్రెస్టెడ్ అని జెప్పి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాక ఎన్నో పోస్టులకి ఇంట్రెస్టెడ్ అని జెప్పి పెట్టి ఓకే. ఎవరైతే రెస్పాన్స్ రాక ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో ఒకసారి కామెంట్‌లో పింగ్ జేయండి. అండ్ పర్టిక్యులర్‌గా మీకేదన్నా పర్టిక్యులర్ టాపిక్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్‌లో పింగ్ జేయండి. నేను దాని మీద వీడియో అనేది మేక్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైతే సెలీనియం ఆటోమేషన్ ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏదన్నా మాక్ ఇంటర్వ్యూస్ కావాలంటే జెప్పండి. నేను తీసుకుంటాను. కామెంట్‌లో పింగ్ జేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ఎవరికైతే కావాలో ఓకే. పింగ్ జేయండి. థాంక్ యూ.